హాయ్ ఫ్రెండ్స్, జేఎస్ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వర్గోత్తమ గ్రహాల గురించి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో వర్గోత్తమం అనేది గ్రహాలకు లభించే అత్యున్నత మరియు అత్యంత శుభప్రదమైన స్థితులలో ఒకటి. ఈ గురుగ్రహం ఒక గ్రహానికి డివిజనల్ చార్ట్స్లో లభించే ప్రత్యేకమైన బలమే ఈ వర్గోత్తమం. ఓకే, సాధారణంగా చెప్పాలంటే మనకి ఇక్కడ ఒక గ్రహం తన అసలు స్వభావాన్ని మరియు సంపూర్ణ శక్తిని ఏమాత్రం కోల్పోకుండా జాతకుడికి 100కు 100% శుభ ఫలితాలని ఇవ్వగలిగే స్థితినే వర్గోత్తమ స్థితి అంటారు. ఓకే, ఇక్కడ వర్గోత్తమం అంటే ఏంటి? అసలు వర్గ ప్లస్ ఉత్తమ, వర్గోత్తమ అంటే వర్గ చక్రాలలో కల్లా ఉత్తమమైన స్థితి అని అర్థం. ఇక్కడ ప్రధాన రాశి అంటే D1 చార్ట్లో ఏ రాశిలో ఉందో నవాంశ చక్రం D9లో కూడా ఆ గ్రహము అదే రాశిలో ఉంటే ఆ గ్రహాన్ని వర్గోత్తమ చెందిన గ్రహము అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ ఉదాహరణ ఇచ్చాను చూడండి. D1 చార్ట్లో మేషరాశిలో సూర్యుడు ఉన్నాడు అనుకుందాం. D9 చార్ట్లో నవాంశ ఓపెన్ చేసినా కూడా అప్పుడు సూర్యుడు అదే మేషరాశిలో కనుక ఉంటే ఆ సూర్యుడు వర్గోత్తముడు అయ్యాడని చెప్పొచ్చు. ఇక్కడ అర్థం అదే. ఓకే, అక్కడ మేషలగ్నము, ఇక్కడ సింహలగ్నం అయినా కూడా పంచమాధిపతి లగ్నంలో ప్లస్ ఇక్కడ లగ్నాధిపతి నవమంలో D9లో అంటే ఆ రవిగ్రహం అనేది ఎక్కడున్నా కూడా మేషరాశిలో ఉంది కాబట్టి ఆ గ్రహం వర్గోత్తమం చెందింది అని చెప్పొచ్చు. అంటే ఒక రవి గ్రహం అనే కాదు, ఏ గ్రహమైనా. ఓకే, ఇక వర్గోత్తమంలో మరి ఒక గ్రహం వర్గోత్తమం అయినప్పుడు ఆ జాతకుడికి ఆ రాశిని బట్టి ఎలా ఉంటాయి ఫలితాలు చూద్దాం. ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అంటే ఏ రాశిలో ఉంది అనే దాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. ఉచ్చ వర్గోత్తమం అత్యంత శక్తివంతమైనది. ఈ గ్రహము D1లో మరియు D9లో తన ఉచ్చ రాశిలో ఎగ్జాల్టేషన్ సైన్లో ఉన్నప్పుడు ఉదాహరణ ఇచ్చాను. D1లో కర్కాటకంలో గురువు, D9లో కూడా కర్కాటకంలోనే ఉంటే ఆ ఉచ్చ స్థితి ఫలితం వస్తుందని చెప్పొచ్చు. ఓకే, అంటే జాతకుడికి ఎలా ఉంటుంది మరి? అఖండ రాజయోగం. ఆ గ్రహ దశలో వ్యక్తికి సమాజంలో ఊహించని ఎత్తుకు ఎదుగుతాడు. అపారమైన కీర్తి, ప్రతిష్టలు మరియు సంపాదన కూడా లభిస్తాయని చెప్పొచ్చు జాతకుడికి. ఇక స్వక్షేత్ర వర్గోత్తమం అంటే పరిస్థితి ఇక్కడ ఈ గ్రహము D1లో మరియు D9లోనూ రెండింటిలో తన సొంత రాశి ఓన్ హౌస్లో ఉన్నప్పుడు అప్పుడు వర్గోత్తమం. అంటే ఉదాహరణ ఇక్కడ నేను ఇవ్వలేదు కానీ చార్ట్స్లో అక్కడ ఇవ్వలేదు కానీ ఉదాహరణకి కన్యలో బుధుడు ప్లస్ D9లో కూడా కన్యలోనే బుధుడు ఉంటే తన స్వక్షేత్రంలో ఉన్నట్టు. అంటే ఈ స్వక్షేత్ర స్థితి వర్గోత్తమం వల్ల జాతకుడికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే వ్యక్తి స్థిరత్వం, రక్షణ మరియు ఇంకా బుద్ధి ఇలా అన్నీ ఉంటాయి జాతకుడికి. అంటే మంచి క్యాలిక్యులేషను, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయని చెప్పొచ్చు. వ్యాపారంలో రాణిస్తారని చెప్పొచ్చు. ఇక నీచ వర్గోత్తమం ఒక గ్రహము నీచలో ఉండి వర్గోత్తమం అయినప్పుడు అంటే ఇప్పుడు నీచ వర్గోత్తమం అంటే ఇందాక ఉచ్చస్థితి, స్వక్షేత్ర స్థితి మరియు నీచ స్థితిలో ఉన్నప్పుడు D1 మరియు D9లోనూ ఆ గ్రహము నీచ స్థితిలోనే ఉంటే అది నీచ వర్గోత్తమంగా చెప్పొచ్చు. ఇక్కడ నీచలో ఉన్న గ్రహం వర్గోత్తమం అయితే సాధారణ నీచ గ్రహంలా పనిచేయదు మరియు చెడు కూడా చేయదు. కొన్ని ఇబ్బందులు పెట్టినా అది నీచభంగ రాజయోగంగా మారి ఆ వ్యక్తికి విపరీతమైన పట్టుదల విజయాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఓకే, ఇక ఈ వర్గోత్తమం
చెందిన గ్రహాల వల్ల మరి ప్రయోజనం ఏంటి? జాతకంలో ఒక గ్రహం వర్గోత్తమం అయితేనే ఆ గ్రహ స్వభావాన్ని బట్టి మనకు ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. మరియు ఆ గ్రహాలు ఏ ప్రయోజనాలు ఇస్తాయో చూద్దాం ఇప్పుడు. అంటే జాతకంలో ఒక గ్రహము వర్గోత్తమము అయితే ఆ గ్రహ స్వభావాన్ని బట్టి, అంటే లైక్ సూర్యుడు, చంద్రుడు, ఈ 9 గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయంటే, ముందుగా సూర్యుడు తిరుగులేని నాయకత్వ లక్షణాలు, ప్రభుత్వ ఉద్యోగం, రాజకీయాల్లో ఉన్నత పదవులు, సమాజంలో విపరీతమైన గౌరవం, తండ్రితో మంచి సంబంధాలు ఉంటాయనే చెప్పొచ్చు. మరియు చంద్రుడు కనుక వర్గోత్తమం అయితే మనసు బలంగా ఉంటుంది, మనస్తత్వం చాలా అద్భుతంగా, ఊహాశక్తి ఉంటుంది, ప్రశాంతత, తల్లివైపు నుండి కూడా ఆస్తి, ప్రేమ లభిస్తాయని చెప్పొచ్చు. ఇక కుజుడు అపారమైన ధైర్యము, రియల్ ఎస్టేట్, భూముల ద్వారా లాభాలు, పోలీస్, ఆర్మీ, స్పోర్ట్స్ రంగాలలో అద్భుత విజయాలు, అద్భుతంగా రాణిస్తారని చెప్పొచ్చు ఈ జాతకులు. ఇక బుధుడు చురుకైన బుద్ధి, అసాధారణ వ్యాపార నైపుణ్యం, అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, అకౌంట్స్ లేదా రైటింగ్ రంగాలలో రాణింపు కూడా ఉంటుంది. ఇక గురుగ్రహం ఈ అపారమైన జ్ఞానానికి ప్రతీకైన గురుగ్రహం వర్గోత్తమం చెందితే ఆ వ్యక్తికి అపారమైన జ్ఞానము, ధార్మిక చింతన, సమాజంలో గొప్ప గురువుగా గుర్తింపు, సంతానము, సుఖము, సంపద, వీటి ద్వారా ప్రయోజనాలు పొందుతాడు. ఇంకా శుక్రుడు లగ్జరీ లైఫ్కి కారకుడు, అందమైన జీవితము, అందమైన జీవిత భాగస్వామి, కళలు, యాక్టింగ్, మ్యూజిక్ మరియు ఫ్యాషన్ రంగాలలో భారీ విజయం, వాహన యోగము, లగ్జరీ వాహనాలు, ఇల్లు ఇవి ఉంటాయని చెప్పొచ్చు. ఇక శని కనుక వర్గోత్తమం చెందితే అపారమైన ఓపిక, లీగల్ మరియు జ్యుడిషియల్ రంగాల్లో విజయం, దీర్ఘాయుష్షు, సమాజంలో లేబర్ లేదా మాస్ లీడర్గా ఎదిగే అవకాశాలు ఉంటాయి. మరి ఎప్పుడు ఈ ఫలితాలు వస్తాయి? వర్గోత్తమం చెందిన గ్రహ ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే, వర్గోత్తమం కేవలం కూర్చుంటే సరిపోదు, అది యాక్టివేట్ అవ్వాలి కదా. యాక్టివేట్ అవ్వాలంటే ఆ దశ మరియు అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే జీవితంలో ఊహించని టర్నింగ్ పాయింట్ వస్తుందని చెప్పొచ్చు జాతకుడికి. గోచారంలో కూడా ఈ గ్రహం అనుకూల స్థానాల్లోకి వచ్చినప్పుడు చాలా మంచి ఫలితాలనే ఇస్తుంది. ఇక్కడ ఇంకొక మినహాయింపు ఏంటంటే, మనకి ఒక గ్రహం వర్గోత్తమం అయినప్పటికీ అది జాతకంలో 6, 8, 12 అంటే ఇక్కడ దుస్థానాలలో కనుక ఉంటే దాని శుభ ఫలితాల తీవ్రత కొంత తగ్గుతుందనే చెప్పొచ్చు. అయినప్పటికీ సాధారణ గ్రహం కంటే వర్గోత్తమ గ్రహం కష్టాల నుండి బయటపడే మార్గాలని సులభం చేస్తుందనే చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వర్గోత్తమం గురించి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి.